పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో సాయుధ పోరుకు అతి త్వరలో తెరపడుతుందని వెల్లడించారు. కనుక చమురు ధరలు త్వరలోనే భారీగా దిగి రానున్నాయని జోసిన్ చెప్పారు. మరో 2 రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవి చూడనుందని అమెరికా ఇరాన్ రెండో దఫా చర్చలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. యుద్ధం ముగిసినట్టేనని ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కానీ ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతానికి మరో 10,000 మంది అదనపు సైనికులను పంపుతూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఈ మేరకు వెల్లడించింది. దీనికి తోడు చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇరాన్కు ట్రంప్ తాజాగా 2 షరతులు విధించారు. హర్మూజ్ను తక్షణం పూర్తి స్థాయిలో తెరవాలని, చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ పూర్తి అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో యుద్ధానికి త్వరలో తెరపడనుందన్న ట్రంప్ ప్రకటన వాస్తవ రూపు దాల్చడం అనుమానాస్పదంగా మారింది. అమెరికా నావికా దళం ఆధ్వర్యంలో హర్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఓమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్టు లెబనాన్ పేర్కొంది. దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు మూతపడనుంది. యుద్ధ ప్రారంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బతింది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతపడటం ఇదే తొలిసారి. ఇరాన్కు ఇకపై ఆయుధాలు ఇవ్వబోమని చైనా అంగీకరించినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖకు రాసిన ప్రత్యుత్తరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. అంతేకాక అమెరికా హర్మూజ్ను తెరవనుండడంపై చైనా ఎంతో సంతోషం వెలిబుచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. త్వరలో చైనా వెళ్లనున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇక అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలకు పరిస్థితిని సానుకూలం చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తదితరులతో మంతనాలు జరిపింది. రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్లో ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.